బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు రెండు క్లాస్ సినిమాలు వచ్చాయి. బైలింగ్వల్ గా తెరకెక్కిన కుబేరా, అలాగే బాలీవుడ్ లో కల్ట్ క్లాసిక్ గా పేరున్న తారే జమీన్ పర్ సినిమాకు సీక్వెల్ గా ఆమిర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పర్. ఆల్ ఓవర్ ఇండియాలో గ్రాండ్ గా ఈ రెండు సినిమాలు రిలీజ్ అవ్వగా అడ్వాన్స్ బుకింగ్స్ అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ రెండు సినిమాలు మౌత్ టాక్ ని నమ్ముకొని రిలీజ్ అవ్వగా రెండు సినిమాలకు కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్సే సొంతమైంది. ఓవరాల్ గా కలెక్షన్ల పరంగా ఆమిర్ ఖాన్ కి ఉన్న మార్కెట్ దృష్ట్యా పాన్ ఇండియా రేంజ్ లో ఖచ్చితంగా మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సితారే జమీన్ పర్ సినిమా మంచి జోరును చూపెడుతుందని అందరూ అనుకున్నారు. కానీ మొదటి రోజు ఆన్లైన్ టికెట్ సేల్స్ పరంగా సాలిడ్ ట్రెండ్ ను చూపెడుతూ కుబేరా సినిమా సితారే జమీన్ పర్ సినిమాను ఫుల్ గా డామినేట్ చేస్తూ దుమ్ము దుమారం లేపింది. ప్రతి గంటకి అప్డేట్ అయిన టికెట్ సేల్స్ ప్రకారం సితారే జమీన్ పర్ సినిమాకు 10 నుండి 12,000 రేంజ్ లో టికెట్ సేల్స్ సొంతం అవ్వగా కుబేరా సినిమా మాత్రం ఏకంగా 20,000 ఆ పైన టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని ఎక్స్ట్రాడినరీ ట్రెండ్ ను మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర చూపించింది. దాంతో ఆల్ ఓవర్ ఇండియాలో తొలి రోజు కలెక్షన్ల పరంగా సితారే జమీన్ పర్ సినిమా కన్నా కూడా కుబేరా సినిమా సాలిడ్ ట్రెండ్ ను చూపించి సాలిడ్ ఓపెనింగ్స్ ని నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. కానీ రెండు సినిమాలకు ఎలాగో మంచి పాజిటివ్ రెస్పాన్సే ఆడియన్స్ నుండి రావడంతో లాంగ్ వీకెండ్ లో బాక్సాఫీస్ దగ్గర మంచి జోరును రెండు సినిమాలు చూపించడానికి అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఇక తొలి రోజు కలెక్షన్ల పరంగా రెండు సినిమాలు ఎలాంటి పర్ఫార్మెన్స్ ను చూపెడతాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.